అద్భుతం అంటే అద్భుతం, మహా అద్భుతం. నేను చెప్తున్నా కదా, ఇగో అసలు విషయం నేను నిన్న చెప్పలే, మీ అందరికీ తెలిసిన విషయమే కదా. నేనేమంటున్నానంటే విగ్రహాలు పెట్టడం మంచిదా చెడా అంటే, ప్రేమ ఉండనివ్వండి, ఆ ప్రేమను ఏ రూపంలో మలచాలో తెలుసా? మన ఏది ముషీరాబాద్ కడసాన గాంధీ దవాఖాన ఉంటుంది, గాంధీ పేరు చెప్పి ఒక హాస్పిటల్ కట్టారు, అది మంచి ఆలోచన. అంబేద్కర్ చెప్పి అంబేద్కర్ భవన్ కట్టారు, ఓ మంచి ఆలోచన. నేనేమంటున్నానంటే గాంధీ పేరుతో రాజకీయం చేయొద్దు అంటున్నా. కాంగ్రెస్ పార్టీ గాంధీ పేరుతో రాజకీయం చేయొద్దు, కేసీఆర్ ఆనవాళ్ళు ఉండద్దు, కేసీఆర్ ఆనవాళ్ళు ఉంచద్దు అనే ఒక కుట్రపూరితమైన ఆలోచనలు బంద్ చేయదు. ఏంది కేసీఆర్ సెక్రటరియట్ కట్టిండో, అమరవీరుల స్మారక చిహ్నం కట్టిండో, ఆ పక్కనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కట్టిండు, దీన్ని తలదన్నేలా నేను గాంధీ విగ్రహం పెడతా అనుకోవడం మూర్ఖత్వం. ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఒక విశ్వవిద్యాలయం కట్టి గాంధీ పేరు పెట్టండి, షబాస్ అని చెప్తాం. ఒక ఆసుపత్రి కట్టి గాంధీ పేరు చెప్పండి, షబాస్ అంటారు ప్రజలు. ఒక గాంధీ పేరు చెప్పి గ్రామీణ ప్రాంతాలలో పేదలకు ఇండ్లు లేని వారికి ఇండ్లు కట్టించి ఆ వాడ పేరు పెట్టుర్రి, షబాస్ అంటారు. రోడ్ల మీద విగ్రహాలు పెడితేనే ట్రాఫిక్ జామ్ అయిపోతున్న పరిస్థితి. వాళ్ళ సేవలు గొప్ప నేను కాదన్న, వాళ్ళ విగ్రహాలు కాదు వాళ్ళకి కావాల్సింది, వాళ్ళు పెట్టే ఆ ఖర్చుతోని ఎంతోమంది జీవితాలలో వెలుగు రావాలి. ఈరోజు గాంధీ మునిమనవడకు సంబంధించి ఏమంటున్నాడు, తుషార్ గాంధీకి సంబంధించి ఏం చెప్పిండో తెలుసా? గాంధీ విగ్రహం కోసం ఇల్లు కూల్చడం సరికాదు, ప్రజల ఇండ్లు కూల్చి విగ్రహాలు కట్టడం గాంధీ తత్వమేనా? పాలకుల రాచరిక ధోరణి ప్రజాస్వామ్యానికే విఘాతం. అధికారం రాగానే రాహుల్ గాంధీ మాటలను విస్మరిస్తున్నారు. ప్రజలు ఏకమైతే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుంది. గాంధీ మునిమనవడు తుషార్ గాంధీకి సంబంధించిన వ్యాఖ్యలు ఇవి.